మీరు పుట్టినప్పుడు వార్ అయింది కదా ఇండియాకి, అప్పుడు తర్వాత వార్ అయిన తర్వాత ఇండియన్ ఎన్విరాన్మెంట్ ఎట్లుండే? స్వాతంత్రం వచ్చినాక మీరు పుట్టిరు కదా, అప్పుడు ఇండియన్ ఎన్విరాన్మెంట్ ఎట్లుండే వాతావరణం? మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంకు నేను జన్మించడం జరిగింది. మా తల్లిదండ్రుల యొక్క నా డేట్ ఆఫ్ బర్త్ ఇటువంటి జాతక చక్రాన్ని రాసిండ్రు మా వాళ్ళు. దాన్ని చూసినట్టయితే ఒక సంవత్సరం తర్వాత నాకు జన్మ జరిగింది. అప్పుడు ఈ మా ఊళ్ళో ఈ కరెంటు కానీ విద్యుత్ కానీ ఏది లేదు. దీపాలు వెలిగించుకొని జీవితయాత్ర కొనసాగించే వాళ్ళం. తర్వాత జీవితంలో నీరు తోయడాలంటే బావి ఉండే మా ఇంట్లో. ఆ బావిని చేతితో చేదేవాళ్ళం. అప్పుడు ఈ కరెంటు మోటార్లు కానీ ఇటువంటి పంపు సెట్లు కానీ ఏమి లేవు. సర్వసాధారణంగా ఒక పల్లెటూరు జీవితం, ఆ రోజుల్లో పల్లెటూరు జీవితం అంటే కొంత అసౌకర్యంగానే ఉంటుండే. అయినా వాటిని మాకు అనుకూలంగా సౌకర్యంగా మార్చుకొని జీవితయాత్ర కొనసాగించడం జరిగింది. నా 5వ సంవత్సరంలోనే 5 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత 6వ సంవత్సరంలో మా ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభమైంది. తర్వాత అక్కడ మా దగ్గర 4వ తరగతి వరకే బోధించేవాళ్ళు. ఆ తర్వాత నేను కరీంనగర్ రావడం జరిగింది అనేటువంటి విషయం ఇంతకు పూర్వమే చెప్పడం జరిగింది. మీకు చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఒక గొప్ప సలహా ఏంటి? బాగా కష్టపడాలి, ప్రతిరోజు కష్టపడాలి, కష్టాలు పడితేనే తర్వాత సుఖం జరుగుతుంది అని చిన్నప్పటి నుంచి నేర్పించేవాళ్ళు. కొంత హద్దుపద్దులో జీవితాన్ని గడపడానికి వాళ్ళు పిల్లలకు ఒక క్రమ పద్ధతిలో నడిపించేవాళ్ళు. అదే పద్ధతి ఇప్పటికి కూడా అదే పద్ధతిలో నా జీవితం కొనసాగిస్తుంది. నా పిల్లల్ని కూడా అదే పద్ధతిలో కొనసాగించాలని అనుకున్నాను. కానీ ఇప్పటి నవీన పరిస్థితులను బట్టి కొంత మార్పు నేనే మారవలసి వచ్చింది, పిల్లలు మారడం లేదు. మీకు చిన్నప్పుడు ఏం ఎక్కువ చేయడానికి ఇష్టం ఉంటుంది? ఏ పని చేయడానికి ఇష్టం ఉంటుంది బాగా? సుమారుగా చిన్నతనంలో అన్ని పండుగలు ఎంతో గొప్పగా జరిగేది. ముఖ్యంగా ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ మా ఊళ్ళో నరసింహస్వామి ఉండే. నరసింహస్వామి దేవాలయం వరకు ఒకరోజు కులస్తులందరం కలిసి వంటలకు వెళ్ళేవాళ్ళం. ఆ వనభోజనం చేసేయడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎంతో సరదాగా పిల్లలందరం ఆడుకొని ఆ భోజనం చేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళం. మీకు ఎప్పుడైనా ఏమన్నా పనిష్మెంట్స్ ఇచ్చారా? ఎవరిచ్చి? ఈ చదువుకునే సమయంలో కూడా పనిష్మెంట్ అనేటువంటిది కామను. ముఖ్యంగా గోడ కుర్చీ వేయించేవాళ్ళు. ఏదైనా ఒక పద్యం కానీ ఏదైనా చెప్పి ఆ పద్యం కంఠస్థం అయ్యేంతవరకు గోడ కుర్చీ వేసి కంఠస్థం చేయించేవాళ్ళు. అది నా జీవితంలో ఇప్పుడు ఈ శేష జీవితంలో కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. నా ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతిరోజు కాసేపు ఒక 5-10 నిమిషాలు ఇప్పటికీ ఆ గోడ కుర్చీ వేసి అప్పుడు ఉపాధ్యాయులు శిక్షించడానికి ఉపయోగించుకుంటే ఇప్పుడు జీవితంలో ఆరోగ్యంగా ఉండడానికి నాకు ఉపయోగపడుతుంది. సంజయ్